రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెకు వెళ్లటం ఖాయమని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తీర్మానించింది. ఆదిలాబాద్ పట్టణ శివార్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీఎస్పీఈజేకే ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, కన్వీనర్ సదానందం, కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో జరిగిన చర్చలు సైతం విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇంతకుముందు 6% ఫిట్మెంట్ ను 7% పెంచుతామని చెప్పడం ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేసిందన్నారు. మంత్రి హోదాలో ఉండి కేవలం 1% ఫిట్మెంట్ పెంచి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీయకుండా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రావాల్సిన టీఆర్సీ మరి జాబ్ వలన మేనేజ్మెంట్కు ఈ సంవత్సరం కాలం నుంచి కూడా మరి టీఎస్పీ జాబ్ అని 24 సంఘాలతో అసోసియేషన్లతో కూడా మరి ఏకమై ఒకే ఎజెండాతో అందరూ కూడా మరి ఒకే రకమైన మరి ఫిట్మెంట్ కానీ మిగతా పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అలాగే ఆర్టిజన్ ఉద్యోగులకు మరి రావాల్సిన అన్ని సౌకర్యాలు అలాగే వారికి ఏపీసీ రూల్స్ కానీ మిగతా సమస్యలు కూడా అలాగే మరి ఏదైతే అన్వెన్స్టిట్యూషన్ కార్మికులు కూడా రెగ్యులర్ చేయడం అన్నింటి మీద కూడా మరి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఒక సంవత్సరం నుంచి వేచి చూస్తే కూడా మేనేజ్మెంట్ లో ఎలాంటి గుర్తుపంపు లేదు. మాకు న్యాయంగా 1/4/2022 నుంచి రావాల్సినటువంటి వేతన సవరణను ప్రభుత్వం కావాలని కాలయాపన చేయడం వల్లనే అత్యంతం లేని పరిస్థితుల్లో కూడా సభ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి 17వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. మరి దీనివల్ల ప్రజలకు కానీ వినియోగదారులకు కానీ ప్రభుత్వానికి కూడా అసౌకర్యం